హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్ 3 కంటెంట్కి సంబంధించినటువంటి 80 ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని విత్ షార్ట్ కట్స్ మెథడ్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఫస్ట్ వన్ చూడండి. 2 numbers are in the ratio 4:5. If their HCF is 16, then sum of these numbers is అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 2 numbers రేషియో ఏంటి? 4:5. కాబట్టి అవి 4x 5x అని చెప్పి అనుకోండి. ఓకే, ఆ నంబర్స్ని 4x 5x అని చెప్పి అనుకోండి. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు? 16 ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏమైందమ్మా? 4 into 16 అంటే 64 అవుతుంది. సెకండ్ నెంబర్ వచ్చేసి 5 into 16 80 వస్తుంది. కాబట్టి సమ్ ఆఫ్ దీస్ నంబర్స్ అంటే 64 + 80. 64 + 80 అంటే 144 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఒక యంత్రము రోజుకు సగటున 2825 స్క్రూలను తయారు చేస్తుంది. అయితే 2024 సంవత్సరం జనవరి నెలలో ఆ యంత్రము ఎన్ని స్క్రూలను తయారు చేస్తుంది అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ 2024 కాదు, ఏ సంవత్సరంలోనైనా జనవరి నెలలో 31 రోజులే ఉంటాయి. కాబట్టి 31 ఇంటూ ఒక రోజుకి సగటున 2028 స్క్రూలను తయారు చేస్తుంది. కాబట్టి 2825 ఇంటూ 31 అంటే 87,575 వస్తుంది. కాబట్టి జనవరి నెలలో ఆ యంత్రం అనేది 87,570 స్క్రూలను తయారు చేస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ = 6, బి = 5, సి = 9, దెన్ యాంగిల్ ఏ = చూడమ్మా, ఇలా ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా ఉంది. కాస్ ఏ = b² + c² - a²/2bc అనేటువంటి ఫార్ములాని మనం ఉపయోగిస్తాం. ఇక్కడ బి వాల్యూ ఇచ్చారు 5², సి వాల్యూ 9 కాబట్టి 9² -a² అంటే 6² 2 × 5 × సి కదమ్మా 9. 5² అంటే 25, 9² అంటే 81, -6² అంటే 36/2 5s 10, 10 9s 90. కాబట్టి ఆ విధంగా వస్తుందమ్మా. 25 + 81 106 వస్తుంది. 106 - 36/90. సో ఎంత వస్తుంది అంటే 70/90 వస్తుంది. అంటే కాస్ ఏ వచ్చేసి 7/9. కాబట్టి ఏ = యాంగిల్ ఏ ఏమైందమ్మా? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 7/9 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. ఒకవేళ యాంగిల్ బి కనుక్కోమంటే ఫార్ములా ఏంటి? యాంగిల్ బి కనుక్కోమంటే c² + a² - b²/2ca అవుతుంది. ఓకేనా? యాంగిల్ సి కనుక్కోమంటే a² + b² - c²/2ab అవుతుంది. ఓకే, ఇక్కడ మైనస్ తర్వాత ఉంటుందన్నమాట. ఏది కనుక్కోవాలి అది, మిగతాది ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ వన్. 2 ధన సంఖ్యల భేదము 24. ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చు భాగఫలము 1.5 అయినా వానిలో పెద్ద సంఖ్య అని చెప్పి ఇచ్చారు. ఓకే, 2 ధన సంఖ్యల భేదం ఎంత ఇచ్చారమ్మా? 24 ఇచ్చారు. ఒక దాన్ని రెండో దానితో భాగించగా వచ్చే భాగఫలము 1.5 అని ఇచ్చారు. కాబట్టి ఆ విధంగా వచ్చేటట్టు మనం చూడాలంటే ఇక్కడ చిన్న సంఖ్యని ఎక్స్ అనుకుంటే సరిపోదు, 2x అని చెప్పి అనుకోండి. ఇలా ఇచ్చినప్పుడు చిన్న సంఖ్యని 2x అనుకోండి. అప్పుడు పెద్ద సంఖ్య ఏమై చెప్పండి? పెద్ద సంఖ్య వచ్చేసి 1.5 × 2x ఏమైందమ్మా? 3x అవుతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు వాటి భేదం అంటే పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య అంటే 3x - 2x ఎంత అవుద్దమ్మా? 24. సో x = ఎంత వచ్చింది? 24 వచ్చింది. అయితే ఇప్పుడు వానిలో పెద్ద సంఖ్యను కనుక్కోవాలి మనం. పెద్ద సంఖ్య అంటే ఏంటి? 3x కదా. x 24 వచ్చింది. పెద్ద సంఖ్య అంటే 3 × 24 72 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇదే ప్రశ్నలో చిన్న సంఖ్య అంటే 2 × 24 ఎంతమ్మా? 48 అవుతుంది.
కాబట్టి ఈ మోడల్లో ఇచ్చినప్పుడు చిన్న సంఖ్యను 2x అనుకోండి, పెద్ద సంఖ్య అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ భాగఫలం ఎంత అయితే ఉందో దాంతో మల్టిప్లై చేయండి, అప్పుడు పెద్ద సంఖ్య వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, √20 ప్లస్ √20 ప్లస్ √20 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. దీన్ని ఎక్స్ అని చెప్పి తీసుకోండి. ఎక్స్ అని తీసుకుంటే దీన్ని ఎక్స్ అని చెప్పి అనుకుంటే √20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అయ్యిద్ది. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే 20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 20 ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. సో దీన్ని ఫ్యాక్టర్స్గా రాసినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4x మైనస్ 20 ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 5 ప్లస్ 4 కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 5. సో ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుంచి 5 వస్తుంది, దీని నుంచి -4 వస్తుంది. ఓకే, ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 5 ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సంకలనం దృష్ట్యా పూర్ణాంకాల సమితి పాటించని సంఖ్యా ధర్మం ఏది అన్నాడు. పూర్ణాంకాల సమితి అంటే డబ్ల్యూ కదమ్మా. సో అందులో నెగిటివ్ నంబర్స్ అనేవి ఉండవు కాబట్టి విలోమ ధర్మాన్ని పాటించదు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ax³ - 6x² + 11x - 1 is 4, దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అన్నాడు. సమ్ ఆఫ్ ది జీరోస్కి ఫార్ములా ఏంటంటే ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ వచ్చినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a. చూడండి, ఇక్కడ -b అంటే ఎంత ఉందంటే -6 ఉంది. ఓకే, ఇక్కడ ఏ ప్లేస్లో ఏనే ఉంది కాబట్టి ఇది ఏమైంది 6/a అయింది. అది ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో 4 అని చెప్పి ఇచ్చారు. 6/a 4 అనమాట. దాని నుంచి a ఈక్వల్ టు 6/4 అవుతుంది. సో 2 3s 2 2s 3/2 వస్తుంది ఏ వాల్యూ. సో 3/2 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4, 6, 9, 3, 10, 13, 2 దత్తాంశమునకు మధ్యగతం నుంచి మధ్యమ విచలనం అన్నారు. మధ్యగతం నుంచి మధ్యమ విచలనం అని చెప్పి అన్నారు. ఒక్కోసారి ఇదే ప్రాబ్లం మధ్యమము నుంచి అని కూడా అడుగుతారు. మధ్యమం అంటే అంకగణిత సగటు అంటే మీన్ నుంచి కనుక్కోవాలి మధ్యమ విచలనం. ఓకే, మధ్యగతం కనుక్కోవాలంటే ఇచ్చినటువంటి రాసుల్ని ఆరోహణ కానీ లేదా అవరోహణ క్రమంలో కానీ రాసుకోవాలి. ఇక్కడ నేను ఆరోహణ క్రమంలో రాస్తున్నాను. 2 3 4 నెక్స్ట్ తర్వాత 2 3 4 తర్వాత 6 ఉంది. నెక్స్ట్ వచ్చేసి 9 10 13 అమ్మ. ఇటు 3 నెంబర్స్ తీసేస్తే మిడిల్లో ఉన్నదే మధ్యగత అయింది. అంటే మధ్యగత అనేది 6 అయిపోయింది. ఓకే, ఇక పరమ మూల్య విలువలు కనుక్కోవాలి. పరమ మూల్య విలువలు అంటే ఏమవుతుంది మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m అవుతుంది. ఓకే, ఒకవేళ సగటు అనుకోండి, సగటు నుంచి కనుక్కోమంటే సగటు కనుక్కొని ఇక్కడ xi బార్ అని చెప్పి రాసుకుంటాం. సో ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m అంటే చూడండి ఇక్కడ 2 - 6 అంటే -4. ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి 4 వస్తుంది. అలాగే 3 - 6 అంటే -3, మాడ్యులస్ ఉంది కాబట్టి 3 వస్తుంది. అంటే అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. 4 - 6 -2 కాబట్టి 2 వస్తుంది. 6 - 6 0, 9 - 6 3, 10 - 6 4. ఓకే, 13 - 6 అంటే 7 వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనల్ని అడిగింది చేద్దాం. మధ్యగతం నుంచి మధ్యం విచలనం అంటే ఇవన్నీ యాడ్ చేసేయండి. 4 + 3 + 2 + 0 + 3 + 4 + 7 బై ఇవి ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్ వేసేయండి. 1 2 3 4 5 6 7 బై 7 వేసేసేయండి. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది 23/7. 23/7 అంటే 3.29 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 3/2x + 5/3y = 7 అండ్ 9x - 10y = 12 హ్యాజ్. ఇక్కడ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. 2నా, నో సొల్యూషనా, ఇన్ఫైనైట్ మెనీనా, యూనిక్యూనా అని చెప్పి అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి. గివెన్ ఈక్వేషన్ని సింప్లిఫై చేయాలంటే ఇక్కడ 2 3 ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం అమ్మ 6. సో 3 3s 9x + 2 5s 10, 10y = 7. సో 9x + 10y = 42, 6 7s 42. సో 9x + 10y - 42 = 0. ఇంకొక ఈక్వేషన్ చూడమ్మా, 9x - 10y
-12 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం a1/a2 కనుక్కుందాం. సో ఇక్కడ a1/a2, ఇక్కడ a1 9 ఉంది, a2 కూడా 9 ఉంది. 9/9 ఎంత వస్తుందమ్మా 1. నెక్స్ట్ b1/b2 కనుక్కుందాం. ఇక్కడేమో 10 ఉంది, ఇక్కడేమో -10, సో -1 వస్తుంది. c1/c2 కనుక్కుందాం. -42/-12, సో ఇక్కడ 6 7s 6 2s మైనస్ క్యాన్సిల్ 7/2 వస్తుంది. ఇక్కడ మనకి ఏం క్లియర్ కనిపిస్తూ ఉంది, ఏమని a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అని వచ్చింది. ఇలా వస్తే ఓకేనా, ఇలా వస్తే వాటిని ఏమంటారంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఏమంటారు వాటిని? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్పి అంటారు. ఓకే, అయితే ఇటువంటి వాటికి ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఒకే ఒక్క సొల్యూషన్ ఉంటుంది. అలా ఉంటే దాన్ని యూనిక్ సొల్యూషన్ అంటారు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ ఇంకేదన్నా అవకాశాలు ఉన్నాయా? ఇందులో ఉన్నాయి. ఏంటంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అని వస్తే, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే, అంటే ఇవి రెండు ఈక్వల్ వచ్చి ఇది డిఫరెంట్గా వస్తే అప్పుడు వాటిని ఏమంటారంటే ప్యారలల్ లైన్స్ అని చెప్పి అంటారు. ఏమంటారమ్మా? ప్యారలల్ లైన్స్ అని చెప్పి అంటారు. ఈ ప్యారలల్ లైన్స్కి నో సొల్యూషన్స్ అమ్మ, అంటే సొల్యూషన్స్ అనేవి ఉండవు. వీటిని ఏమంటారు? ప్యారలల్ లైన్స్ అని చెప్పి అంటారు. అలా వస్తే వాటికి సొల్యూషన్స్ ఉండవు. ఇంకొక సిచ్యువేషన్ ఉంది, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అవ్వచ్చు. అలా అయినప్పుడు ఓకే, అలా అయితే వాటిని కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. ఏమంటారు? కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పి అంటారు. వాటికి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి అమ్మా, అన్నీ డిఫరెంట్గా వస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని యూనిక్ లేదా వన్ సొల్యూషన్ అంటాము. a1/a2 ఈక్వల్ టు b1/b2 వచ్చి c1/c డిఫరెంట్గా వస్తే వాటిని ప్యారలల్ లైన్స్ అంటాము. ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్స్ ఉండవు. ఓకే, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అయితే వాటిని కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. అటువంటి వాటికి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. 370 514ను 10 శేషం వచ్చినట్లు భాగించు గరిష్ట సంఖ్య అని చెప్పిచ్చారు. ఇక్కడ ఎంత శేషం అన్నారమ్మా? 10. కాబట్టి మొదటి సంఖ్యలో నుంచి 10 తీసేయండి. 370 - 10 అంటే 360 అవుతుంది. అలాగే 514లోంచి 10 సబ్ట్రాక్ట్ చేయండి, 504 వస్తుంది. ఓకే, వీటికి ఏం కనుక్కోమన్నారు? గరిష్ట సంఖ్య అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో 360 504 చూడమ్మా, 360 వన్స్ 360 సబ్ట్రాక్ట్ చేసేస్తే 144 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 360 రాయండి. 144 2s 288 72 వస్తుంది. ఓకే, 72 2s వచ్చేసి 144. ఓకే, దేంతో చేస్తే మనకు రిమైండర్ 0 వచ్చింది, అదే గరిష్ట సంఖ్య అవుతుంది. కాబట్టి 72 అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. వీటిలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానిది ఏది అన్నాడు. ఇక్కడ ఆప్షన్ ఏ చూద్దాం. ఇక్కడ x × 2x ఏమైద్దామా? 2x² ప్లస్ x² ఇటు వస్తే 2x² - x² అంటే x² వస్తుంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే. అలాగే ఇక్కడ x - 2² అని ఉంది కాబట్టి ఇది x²తో వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ అటు ఏమి లేవు కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషనే. కానీ ఇక్కడ ఆప్షన్ సి చూడండి అమ్మా, x × x x², ఇక్కడ x × x x², ఈ x² క్యాన్సిల్ అయిపోతుంది. ఇక ఇది క్వాడ్రాటిక్ కాదు కాబట్టి ఆప్షన్ సి అనేది క్వాడ్రాటిక్ కాదు కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. ఇక్కడ చూడమ్మా, x³ ఉంది, x³ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x³ రైట్ హ్యాండ్ సైడ్ x³ క్యాన్సిల్ అయిపోయి ఇక x² ఉంటుంది కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది క్వాడ్రాటిక్ కాని ఈక్వేషన్ అనమాట, నాట్ ఏ క్వాడ్రాటిక్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x > 5 అయితే మాడ్యులస్ ఆఫ్ x - 5 విలువ ఎంత అని చెప్పి ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గ్రేటర్ దాన్ వస్తే డైరెక్ట్గా రాసేసుకోండి. ఇక్కడ ఏముంటే అదే రాసేసుకోండి. x - 5 ఉంది మాడ్యులస్లో, అదే ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్.
ఒకవేళ లెస్ దాన్ వస్తే అప్పుడు 5 - x అని చెప్పి రాసుకోండి. ఓకే, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఏం రాయాలి, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మాడ్యులస్లో ఏముంటే అదే ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. mth term of AP is n and nth term is m, then pth term is అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు m ప్లస్ n మైనస్ p అవుతుంది. గుర్తుపెట్టుకోండి, mth term of AP n అయినప్పుడు nth term ఏమో m అయినప్పుడు pth term ఏమవుతుందంటే ఈ రెండిట్లో నుంచి దాన్ని తీసేయటం, అంటే m ప్లస్ n మైనస్ p అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2, k, 5, 0, 1, 6 బిందువులను కలిపే సరళ రేఖ 3, -1, 2, -1, 2, 4 బిందువులను కలిపే రేఖకు సమాంతరంగా ఉంటే కే విలువ అన్నాడు. చూడండి, దీన్ని చాలా సింపుల్గా వేసేయచ్చు. ఫస్ట్ మనం 2, k, 5, 0, 1, 6లను కలిపే సరళ రేఖ బిందువులు ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, ఏం లేదు, x2 - x1, y2 - y1, z2 - z1 చేయండి. సో చూడమ్మా, 0 - 2 ఏమొస్తుంది, -2. తర్వాత ఇక్కడ ఏముంది, 1 కదా, కాబట్టి 1 - k వస్తుంది. నెక్స్ట్ ఏంటమ్మా, 6 - 5 1 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏమున్నాయి చూడండి, 3, -1, 2, నెక్స్ట్ వచ్చేసి -1, 2, 4. వీటి నుంచి కూడా సేమ్ అలాగే చేద్దాం. చేస్తే ఏమై చూడండి, -1 - 3 -4 వస్తుంది. నెక్స్ట్ 2 -1 +3 వస్తుంది. నెక్స్ట్ 4 - 2 వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చినాయి కదమ్మా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏముంది, -2. సో -2 బై ఇక్కడ ఏముందమ్మా, -4 ఈక్వల్ టు సేమ్ అలాగే 1 - k/3 ఈక్వల్ టు 1/2. -2 1s, -2 2s. కాబట్టి సో ఇది 1/2నే, ఇది 1/2నే. సో 1 - k/3 ఈక్వల్ టు 1/2. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × 1 - k ఈక్వల్ టు 3 1s 3, 2 - 2k ఈక్వల్ టు 3. సో దాని నుంచి ఏమైంది చూడమ్మా, 2 - 3 ఈక్వల్ టు -2k రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అయింది, -1 ఈక్వల్ టు 2k, k ఈక్వల్ టు -1/2. -1/2 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద డయాగోనల్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 6 centimeters, ఇట్స్ సైడ్ ఈజ్ అని చెప్పి అడిగారు. ఓకే, స్క్వేర్ యొక్క డయాగోనల్ ఇచ్చారు, ఎంతని ఇచ్చారు, 6 centimeters అని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి అమ్మా, స్క్వేర్ డయాగనల్ని a√2 అని చెప్పి రాస్తాం. ఈ a√2 అనే 6 ఇచ్చారు, మరి ఏమడిగారు, సైడ్ అడిగారు. సైడ్ ఏమవుతుందమ్మా, 6/√2 అవుతుంది. 6/√2 అంటే ఎలా రాస్తామంటే దీన్ని 6ని 3√2 × √2గా రాయండి, /√2. √2 క్యాన్సిల్ అయితే 3√2 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ax + by + cz + d1 = 0, ax + by + cz + d2 = 0. సమాంతర తలాల మధ్య దూరం అని ఇచ్చారమ్మా, ఇది డైరెక్ట్ ఫార్ములానే. ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ d1 - d2 √a² + b² + c² అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ద గివెన్ ఫిగర్ డిఈ ప్యారలల్ టు బీసీ అండ్ ఏఈ ఈజ్ టు ఈసీ 4:7 అని చెప్పి ఇచ్చారు. అలాగే దెన్ బీసీ ఈజ్ టు డిఈ అన్నారు, బీసీ ఈజ్ టు డిఈ అని చెప్పి అడిగారు. ఏఈ అనేది 4, ఈసీ అనేది 7. ఓకే, ఇక్కడ థీరం ప్రకారం ఏమవుతుందంటే AE/AC ఈక్వల్ టు DE/BC అవుతుంది. సో ఏఈ అంటే 4, ఏసీ అంటే 4 + 7 ఈక్వల్ టు DE/BC. సో 4/11 ఈక్వల్ టు DE/BC. కానీ ఏమడిగారు మనల్ని, BC ఈజ్ టు DE అన్నారు. కాబట్టి ఫ్రాక్షన్ రివర్స్ అయిపోయి 11:4 వస్తుంది. సో 11:4 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5:8 మరియు 3:7ల బహుళ నిష్పత్తి 45:x అయితే x విలువ ఎంత అని చెప్పించారు. చూడడం ఇక్కడ 5:8, ఓకే, 3:7ల బహుళ నిష్పత్తి 45:x అని ఇచ్చారు. బహుళ నిష్పత్తి ఎలా కనుక్కుంటాం చూడమ్మా, ఈ విధంగా చేస్తాం. చూడండి, 5 3s ఎంత, 15, 8 7s ఎంత, 56 ఈక్వల్ టు 45:x అవుతుంది. 2 రేషియోస్ ఈక్వల్ అయితే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవుతుంది.
సో ఎక్స్ ఇంటూ 15 ఈక్వల్ టు 56 ఇంటూ 45. సో 15 1s 15 3s. సో ఎక్స్ ఈక్వల్ టు 56 ఇంటూ 3 అంటే 168 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చి y డాష్ అన్నారు. అంటే dy బై dx ఎంత అని చెప్పి అడిగారు. అంటే డెరివేషన్ చేస్తే ఏమొస్తుందని చెప్పి అడిగారు. ఇక్కడ మనం ఎక్స్ని tan తీటా అని చెప్పి తీసుకుందాం. లెట్ ఎక్స్ ఈక్వల్ టు tan తీటా. అప్పుడు 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2 tan తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. ఇది సైన్ 2 తీటాకి ఫార్ములా. దేనికి ఫార్ములా ఇది? సైన్ 2 తీటాకి ఫార్ములా. కాబట్టి y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 2 తీటా. అంటే y ఈక్వల్ టు 2 తీటా వస్తుంది. సో ఎక్స్ అనేది tan తీటా కాబట్టి తీటా అంటే ఏమైంది? tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అయింది. సో y ఈక్వల్ టు 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. కానీ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? y డాష్ అడిగారు. అంటే dy బై dx అంటే 2 ఇంటూ dy బై dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ అమ్మా. అంటే 2 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ని డెరివేట్ చేస్తే 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి 2 ఇంటూ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, దీన్ని ఎలా రాస్తానంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/2. 1 పవర్ ఎంత ఉన్నా కూడా 1 కాబట్టి దాన్ని కూడా 1/2గా రాసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ ఎక్స్కి 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఏ ఫార్ములాలోకి వచ్చింది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఫార్ములాలోకి వచ్చింది. ఇక్కడ ఎన్ ప్లేస్లో 1/2 ఉంది. సో 1/2 ఇంటూ ఏ ప్లేస్లో 1 హోల్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే 1/2 మైనస్ 1. 1/2 ఇంటూ 1 పవర్ ఎంత ఉన్నా 1. సో 1/2 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పి విలువ క్యూ విలువకి 3/5 రెట్లట. అయినా పి విలువ క్యూ కన్నా ఎంత శాతం తక్కువ అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే పి విలువ క్యూకి 3/5 రెట్లు అన్నారు. ఓకే, అంటే పి బై క్యూ అంటే ఏమైద్ది? 3/5 అవుతుంది. అంటే ఎంత శాతం తగ్గిద్ది? పి బై క్యూ 3/5 అంటే పి విలువ అనేది క్యూ కంటే 1 - 3/5 చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. 1 - 3/5 అంటే 2/5 కదా. కాబట్టి 2/5% తగ్గుతుంది. అంటే 2/5 ఇంటూ 100, 5 1s 5 20s. సో 2 20s ఎంతమ్మా? 40. సో 40% తక్కువ. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ ఇంటూ సైన్ π/3 మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ π/3 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, ఇది ఒక ఫార్ములా లాగా ఉంది. ఎలా అంటే సైన్ తీటా ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ తీటా ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ తీటా అని చెప్పి ఉంది. ఇలా ఉంటే దీనికి ఫార్ములా ఏంటంటే 1/4 సైన్ 3 తీటా. కాబట్టి దీన్ని ఎలా మార్చుకోవచ్చు? ఇక్కడ తీటా ప్లేస్లో ఏముంది? ఎక్స్ ఉంది. తీటా ప్లేస్లో ఏముంది? ఎక్స్ ఉంది. కాబట్టి 1/4 సైన్ 3x అవుతుంది. ఓకే, కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఈ మొత్తం ఏమైందమ్మా? 1/4 సైన్ 3x బై ఎక్స్. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే 1/4 ఇంటూ ఓకే సైన్ 3x బై ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్స్ రాసుకోవచ్చు 3/1. ఓకే, సో 3/4 వస్తుంది. 3/4 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఒక బంగారు ఆభరణం వెల 1,50,000 రూపాయలైనా 5% వ్యాట్తో కలిపి ఆ ఆభరణం వెల ఎంత అంటే ఎన్ని రూపాయలు అని చెప్పి అడిగారు. చూడమ్మా, ఇక్కడ 100% వచ్చేసి 1,50,000 రూపాయలు. ఓకే, 1,50,000 రూపాయలు. అయితే ఇక్కడ 5% వ్యాట్తో కలిపి అంటే 100%కి 5% కలిపితే ఏమైంది? 105%. 105%కి ఎంత అని చెప్పి అడిగారు. కాబట్టి 105/100 ఇంటూ
1,50,000 వేస్తాం. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 105 ఇంటూ 1,500 వచ్చేసి 1,57,500 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఏ 2,3 B 6,5 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ px plus 5y ఈక్వల్ టు 24. దెన్ ద వాల్యూ ఆఫ్ p ఈజ్ అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, ఇక్కడ ఏమన్నారు, మిడ్ పాయింట్ అన్నారు, ఏబీకి మిడ్ పాయింట్ అంటున్నారు. కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. సో ఇక్కడ ఇది x1 y1, ఇది x2 y2. సో 2 ప్లస్ 6/2, 3 ప్లస్ 5/2. సో 8/2 అంటే 4, ఇది కూడా 8/2 అంటే 4, 4,4 వస్తుంది. ఇది ది మిడ్ పాయింట్ అనేది దీనికి సొల్యూషన్ అని చెప్పి ఇచ్చారు. అయితే దీనికి సొల్యూషన్ అంటే అర్థం ఏంటి, ఇది x ఇది yగా తీసుకోవాలి. సో px అంటే p ఇంటూ 4 ప్లస్ 5 ఇంటూ y అంటే 4 ఈక్వల్ టు 24. 4p ప్లస్ 20 ఈక్వల్ టు 24. 4p ఈక్వల్ టు 24 మైనస్ 20. 4p ఈక్వల్ టు 4. సో p ఈక్వల్ టు 4/4 అంటే 1 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 13 ఫలితాల సగటు 57 అని ఇచ్చారు. దానిలో మొదటి 7 ఫలితాల సగటు 54 మరియు చివరి 7 ఫలితాల సగటు 61 అయితే 7వ ఫలితం విలువ అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ 13 ఫలితాల సగటు 57 కాబట్టి 13 ఫలితాల మొత్తం అంటే 13 ఇంటూ 57 వేస్తాం, అది వచ్చేసి 741 వస్తుంది. అలాగే మొదటి 7 ఫలితాల సగటు 54 ఇచ్చారు కాబట్టి మొదటి 7 ఫలితాల మొత్తం వచ్చేసి 7 ఇంటూ 54, ఇది వచ్చేసి 318 వస్తుంది. చివరి 7 ఫలితాల సగటు ఇచ్చారు కాబట్టి చివరి 7 ఫలితాల మొత్తం అంటే 7 ఇంటూ 61 వేస్తాము, ఇది వచ్చేసి 427 వస్తుంది. ఈ 14 ఫలితాల మొత్తం కనుక్కుందాం. 14 ఫలితాల మొత్తం అంటే ఈ రెండింటిని యాడ్ చేయటమే. యాడ్ చేస్తే మనకి 805 వస్తుంది. ఇప్పుడు మనం 7వ ఫలితం తెలియాలంటే ఓకే, 805లో నుంచి 741 తీసేయాలి. 7వ ఫలితం తెలియాలంటే ఈ 805లో నుంచి 741 తీసేస్తే 64 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 8 cot square theta మైనస్ 8 cosec square theta ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. చూడండి, మనకు ఒక సర్వ సమీకరణం తెలుసు, cosec square theta మైనస్ cot square theta 1 అని. ఇందులో మైనస్ కామన్ చేస్తే cot square theta మైనస్ cosec square theta అవుతుంది. కాబట్టి ఇలా ఉంటే ఏమైందంటే cot square theta మైనస్ cosec square theta అని ఉంటే -1 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇందులోంచి 8 కామన్ చేస్తే మనకు వచ్చేది అదే cot square theta మైనస్ cosec square theta. కాబట్టి 8 ఇంటూ -1 -8 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఒక పనిని 15 రోజుల్లో 20 మంది పూర్తి చేయగలరు. అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేయుటకు ఎంతమంది కావాలని చెప్పి ఇచ్చాడు. దీనికి చిన్న ఫార్ములాతో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. m1d1 ఈక్వల్ టు m2d2. ఇక్కడ m అంటే మనుషులు, మొదట ఎంతమంది ఉన్నారు, 20 మంది ఉన్నారు. వీళ్ళు 15 రోజుల్లో చేస్తూ ఉన్నారు. అలాగే తర్వాత అదే పని 10 రోజుల్లో అన్నారు కాబట్టి d2 10 అవుతుంది. m2 కనుక్కోవాలి. 10 1s 10 2s అమ్మ. సో m2 ఈక్వల్ టు 215s అంటే 30 అవుతుంది. కాబట్టి 30 మంది కావాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ladder 15 meter long just reaches the of a vertical wall అని చెప్పించాడు. ఇఫ్ ద ladder makes an angle 60 degrees with the wall then the height of the wall is అని చెప్పించారు. చూడమ్మా, ఇది ladder, ఓకే, ఇది height of the wall. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, హైట్ ఆఫ్ ది వాల్ కనుక్కోవాలి. ఇది వచ్చేసి ladder యొక్క లెంత్ వచ్చేసి 15 meters అని చెప్పి ఇచ్చారు. యాంగిల్ వచ్చేసి 60 degrees చేస్తుందంటే ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఎక్కడ చేస్తుంది అన్నాడమ్మా, ఇఫ్ ద ladder మేక్స్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద వాల్కు చేస్తుందంట, అంటే ఇక్కడ చేస్తుందంట 60 degrees. ఓకే, అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు,
హైట్ ఆఫ్ ది వాల్ కనుక్కోమన్నారు. ఓకే, థీటాకి ఇది ఎలా ఉంది, ఎడ్జసెంట్ సైడ్ ఉంది కాబట్టి మనం కాస్ థీటా అప్లై చేద్దాం. కాస్ థీటా అంటే ఏంటి, ఓకే, ఎడ్జసెంట్ బై హైపోటెనస్ అమ్మ, ఇది ఏబి ఇది సి అని చెప్పి అనుకోండి. సో ఏబి బై ఏసి అవుతుంది. సో కాస్ 60 ఈక్వల్ టు ఏబి అంటే హైట్ ఆఫ్ ది వాల్ బై ఏసి అంటే 15. కాస్ 60 వాల్యూ ఎంతమ్మా 1/2. సో హెచ్ బై 15 ఈక్వల్ టు 1/2. సో దాని నుంచి హైట్ వచ్చేసి ఏమైంది 15/2 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గడియారంలో ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీలు ప్రయాణం చేస్తుందన్నాడు. ఇక్కడ 6 గంటల నుంచి 11 గంటల వరకు అంటే 11 - 6, ఓకే, ఒక గంటకు 30 డిగ్రీలు చేస్తుంది కాబట్టి 11 - 6 అంటే 5 × 30 150 డిగ్రీలు అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద టాంజెంట్స్ డ్రాన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎ డయామీటర్ ఆర్ అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, ఇలా ఉంటే ఇదొక టాంజెంట్ ఇదొక టాంజెంట్, ఇది డయామీటర్కి ఎండ్స్ అనమాట. ఇలా ఉంటే ఇవి ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 1/4 ఆఫ్ ది ఏరియా ఆఫ్ దట్ సర్కిల్ దెన్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ది సెక్టర్ ఈజ్ అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి. ఏంటంటే అవి ఒకటి వచ్చేసి ఏరియా ఆఫ్ సెక్టరు, అలాగే ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటి, x/360 × πr² ఈక్వల్ టు ఎంతంట 1/4 ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్ అన్నాడు కాబట్టి 1/4 × πr². ఇక్కడ ఇచ్చిన రిలేషన్ ఇది. అయితే ఇందులో మనకు πr² క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎక్స్ కనుక్కోమన్నారు ఎంత అనేది. సో ఎక్స్ ఈక్వల్ టు ఇక x/360 1/4 కాబట్టి x ఈక్వల్ టు 360/4 అవుతుంది. సో 4 1s 490 అమ్మ. సో ఎక్స్ అనేది 90 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. a+b = c అయితే a³ + b³ - c³ విలువ ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ a+b ఈ ప్లస్ సిని తీసుకురండి, -c అవుతుంది ఈక్వల్ టు 0. మనకు ఫార్ములా ఉంది ఏంటంటే అది x + y + z = 0 అయితే x³ + y³ + z³ = 3xyz అవుతుంది. ఇక్కడ a+b - c = 0 కాబట్టి a³ + b³ - c³ ఏమవుతుందమ్మా 3 ఏమైంది a × b × -c. సో -3abc అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ అండ్ స్పియర్ ఆర్ ఈక్వల్. ఆల్సో ద రేడియా ఆఫ్ ది సిలిండర్ అండ్ స్పియర్ ఆర్ ఈక్వల్. ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ విల్ బి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి ఏం కావాలి, ఏమి ఇచ్చారు అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సిఎస్ఏ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్, అలాగే సిఎస్ఏ ఆఫ్ ఏ స్పియర్, అవి రెండు ఈక్వల్ అట. అలాగే రేడియస్ ఆఫ్ సిలిండర్ స్పియర్ ఆల్సో ఈక్వల్ అట. అయితే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అన్నాడు. ఇక్కడ మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే 2πRH, ఇది దేనికి ఈక్వల్ అంట, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ అన్నాడు. ఇది ఫార్ములా ఏంటి 4πr². ఇక్కడ పైకి క్యాన్సిల్ అవుతుంది, 2 సమ్మ r1s rకి క్యాన్సిల్ అయిపోయింది. టోటల్గా r ఈక్వల్ టు 2 ఉంది కదా, 2r ఈక్వల్ టు h వస్తుంది, h ఈక్వల్ టు 2r వచ్చింది. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr²h, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వచ్చేసి 4/3πr³. ఓకే, ఇందులో పైకి క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాపిటల్ R తీసుకోండి అమ్మా. సో r² ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ హెచ్ అనేది దేనికి ఈక్వల్ 2rకి కాబట్టి 2r/4r/3. ఓకే, r క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 × 3/4, 2 1s 2 2s, సో 3/2 వస్తుంది. 3/2 అంటే ఏంటమ్మా 3:2, 3/2 అంటే 3:2. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏకాంతర కోణాల లక్షణము కానిది అన్నాడు. ఏకాంతర కోణాలు అంటే ఎలా ఉంటాయి,
ఇవి రెండు సరళ రేఖలు అనుకోండి, వీటిని ఖండించే రేఖని తిర్యక్ రేఖ అంటారు. ఓకే, ఈ తిర్యక్ రేఖకు చెరోవైపు ఉంటాయి అంతర్కోణాలు అవుతాయి. అంటే తిర్యక్ రేఖ ఇరువైపులా ఉన్నటువంటి అంతర్కోణాలు అనమాట. ఇవి భిన్న శీర్షాల వద్ద ఉంటాయి. ఇది రైటే. ఆసన్న కోణాలు. ఆసన్న కోణాలు అంటే పక్క పక్కన ఉండే కోణాలు. ఇది ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది, కాబట్టి పక్క పక్కన ఉండవు కదా. తిర్యక్ రేఖ ఇరువైపులా గల అంతర్కోణాలు రెండు అంతర్కోణాలు. ఇవన్నీ రైటే, కానీ ఆసన్న కోణాలు అనే సరికానిది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ద మీన్ వాల్యూ ఆఫ్ tan 0 tan x sin 30 ఈజ్ ఈక్వల్స్ టు sin 30 దెన్ x ఈక్వల్ టు అన్నాడు. చూడమ్మా, tan 0 అంటే ఎంత? 0. tan x అంటే మనకు తెలియదు, అది కనుక్కోవాలి. sin 30 అంటే 1/2. ఓకే, దీని మీన్ వాల్యూ దేనికి ఈక్వల్ అన్నాడు? మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. దేనికి ఈక్వల్ అన్నారు? sin 30కి ఈక్వల్ అన్నారు. సో tan x ప్లస్ 1/2/3 ఈక్వల్ టు sin 30 అంటే ఎంతమ్మా? 1/2. ఓకే, దాని నుంచి tan x ప్లస్ 1/2 ఈక్వల్ టు 3/2 అవుతుంది. సో tan x ఈక్వల్ టు 3/2 మైనస్ 1/2. ఈ ప్లస్ 1/2 అటు వెళ్తే మైనస్ అయింది. సో 3 మైనస్ 1/2 2/2 అంటే 1 వస్తుంది. tan x 1 వచ్చింది. ఎప్పుడు వస్తుంది tan x 1? tan 45 డిగ్రీస్కి. సో x ఈక్వల్ టు 45 డిగ్రీస్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇంటిగ్రల్ x² ఇంటూ e పవర్ x dx అని చెప్పి ఇచ్చారు. దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చమ్మా. ఫస్ట్ దాన్ని డెరివేటివ్ చేయాలి, సెకండ్ దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఫస్ట్ ఏముందమ్మా? x². దాన్ని డెరివేట్ చేస్తూ 0 వచ్చేదాకా వెళ్ళండి. x² కాస్త 2x అయింది, 2x కాస్త 2 అయింది, 2 కాస్త 0 అయిపోతుంది. ఇక్కడ e పవర్ x కదా ఉంది, దాన్ని ఎన్నిసార్లు ఇంటిగ్రేషన్ చేసినా e పవర్ xే వస్తుంది. అయితే ఇక్కడ ఈ x² e పవర్ xతో మల్టిప్లై చేయాలి, ప్లస్ తీసుకోవాలి. సెకండ్ దానికి మైనస్ తీసుకోవాలి, దీంతో మల్టిప్లై చేయాలి. థర్డ్ దానికి ప్లస్ తీసుకోవాలి, దీంతో మల్టిప్లై చేయాలి. దీనికి మైనస్ తీసుకోవాలి, ఇక్కడ వదిలేసిన దాంతో మల్టిప్లై చేయాలి. చూడండి ఏమొస్తుందో. x² ఇంటూ ఈ పవర్ x మైనస్ 2x ఇంటూ ఈ పవర్ x ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ x. ఓకే, మైనస్ 0 ఇంటూ ఈ పవర్ x ప్లస్ c. సో ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి x² ఈ పవర్ x మైనస్ 2x ఈ పవర్ x ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ x ప్లస్ c. ఓకే, ఇది ఎక్కడుందో చూడమ్మా. చూడండి, ఇక్కడ ఉంది చూడండి. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ 0 టు π/2 sin x బై sin x ప్లస్ కాస్ x dx అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, ఇక్కడ ఒక ఫార్ములా చెప్తాను. ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x బై f ఆఫ్ x ప్లస్ f ఆఫ్ a ప్లస్ b మైనస్ x dx అని చెప్పి ఉంటే దానికి ఫార్ములా ఏంటంటే 1/2 ఇంటూ b మైనస్ a. ఇక్కడ f ఆఫ్ x అనేది sin x అమ్మా. f ఆఫ్ x అనేది ఏంటి? sin x. ఓకే, 0 π/2 అంటే 0 అనేది a, π/2 అనేది b, అంటే π/2 మైనస్ x. చూడండి, ఇది కూడా f ఆఫ్ xే. కాస్ x అంటే ఏంటి? sin π/2 మైనస్ x. ఏమొస్తుందమ్మా? కాస్ x. కాబట్టి ఫార్ములాలో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమైంది? 1/2 ఇంటూ b మైనస్ a. b అంటే π/2 మైనస్ a అంటే 0. సో π/4 మైనస్ 0 అంటే π/4 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చెస్ బోర్డ్లో ఉండే చతురస్రాలు ఎన్ని అని చెప్పి ఇచ్చాడు. చెస్ బోర్డ్లో ఉండే చతురస్రాలు అంటే చూడమ్మా, 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 8² అని చెప్పి ఉంటుంది. అంటే 8, ఎటు చూసినా కూడా 8 ఉంటాయి గళ్ళు. కాబట్టి 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 8² అని చెప్పి రాసాం. ఇలా మొదటి n సహసంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అమ్మ. ఇక్కడ n ప్లస్లో 8 ఉంది కాబట్టి 8 ఇంటూ 8 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 8 ప్లస్ 1/6 అంటే 8 ఇంటూ 9 ఇంటూ 17/6. ఓకే, ఇక్కడ 2 3s 2 4s 3 1s 3 3s 4 3s 12 12 ఇంటూ 17 12 ఇంటూ 17 204 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు సర్వసమానం కానటువంటి వృత్తాల గరిష్ట ఉమ్మడి బిందువుల సంఖ్య m అయితే m విలువ అని చెప్పి అడిగారు.
రెండు సర్వసమానం కానట్టి వృత్తాలు రెండు బిందువుల వద్ద ఖండించుకుంటాయి. ఓకే, కాబట్టి ఎన్ని బిందువుల వద్ద ఖండించుకుంటాయి? రెండు బిందువుల వద్ద ఖండించుకుంటాయి. కాబట్టి m వాల్యూ అనేది 2 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఏ లెటర్ ఈజ్ చూజన్ ఫ్రమ్ ది వర్డ్ కంగ్రాచులేషన్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈజ్ ఏ వొవెల్ అని చెప్పి అన్నాడు. చూడండి, కంగ్రాచులేషన్స్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటే కౌంట్ చేస్తే మొత్తం 15 లెటర్స్ ఉన్నాయి. 15 లెటర్స్ ఉన్నాయి. వొవెల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. 1, నెక్స్ట్ 2, 3, 4, 5, 6 వొవెల్స్ ఉన్నాయి. కాబట్టి ప్రాబిలిటీ ఏమైందమ్మా? ఫేవరబుల్ అవుట్కమ్ 6, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 15. సో 3 2s 3 5s 2/5 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ ఈజ్ కాల్డ్ అని చెప్పించాడు. సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ని శాంపిల్ స్పేస్ అంటాము. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 + i హోల్ పవర్ 2n = 1 - i హోల్ పవర్ 2nని తృప్తిపరిచే కనిష్ట ధనాత్మక పూర్ణాంకం అన్నాడు. దీన్ని మనం ఎలా రాస్తామంటే 1 + i హోల్ పవర్ 2n/1 - i హోల్ పవర్ 2n = 1 అని చెప్పి రాస్తాం. అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి సేమ్ పవర్ ఉంది, సేమ్ ఎక్స్పోనెంట్ ఉంది. కాబట్టి 1 + i/1 - i హోల్ పవర్ 2n = 1. ఇలా 1 + i/1 - i ఉంటే దాన్ని రేషనలైజ్ చేస్తే i వస్తుంది. సో i పవర్ 2n = 1. ఇక్కడ n యొక్క ఏ కనిష్ట పూర్ణాంకం ఇది సాటిస్ఫై చేస్తుందని చెప్పి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ i పవర్ 2n = 1 రావాలంటే ఒకవేళ మనం n = 1 గాని తీసుకుంటే i పవర్ 2 × 1 i² అవుతుంది. i² వాల్యూ ఎంతమ్మా? -1. n = 2 తీసుకుందాం. n = 2 తీసుకుంటే i పవర్ 2 × 2 ఏమొస్తుంది? i పవర్ 4. i పవర్ 4 అంటే i² హోల్ స్క్వేర్ అంటే -1² పాజిటివ్ వాల్యూ వస్తుంది. కాబట్టి n యొక్క ఏ విలువకు పాజిటివ్ అయిందమ్మా? అది n యొక్క 2, n అనేది 2కి పాజిటివ్ అయింది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan 1x + tan 1y + tan 1z = π/2 దెన్ xy + yz + zx అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ ఇవన్నీ కలిపితే π/2 వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఎలా తీసుకుంటానంటే tan 1xని π/4 గాను, అలాగే tan 1yని π/4గా తీసుకుంటే ఈ రెండిటికే π/2 అయిపోయింది. కాబట్టి tan 1z 0 తీసుకోండి. సో tan 1x π/4 అయిందంటే x = tan π/4 అంటే 1 వస్తుంది. x వాల్యూ 1, అలాగే y వాల్యూ 1, z వాల్యూ 0 వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. xy అంటే 1 × 1, yz 1 × 0, zx 0 × 1. ఓకే, 1 + 0 + 0 1 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ a + b = 45 దెన్ 1 + tan a × 1 + tan b = అన్నారు. చూడండి, ఇక్కడ ఇప్పుడు చెప్పిన మెథడ్లోనే ఏని 45 తీసుకుందాం, బిని 0 degrees అని చెప్పి తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండు కలిపితే 45 అవుతుంది. సో 1 + tan 45 × 1 + tan 0. సో 1 + 1 tan 45 1 అమ్మా, 1 + tan 0 0. సో 2 × 1 2 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ cos x + cos y = 1/3 sin x + sin y = 1/4 దెన్ tan of x + y/2 అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉందమ్మా. sin x1 + sin x2 + and so on + sin xn / cos x1 + cos x2 + and so on + cos xn = ఓకే, ఏమవుతుందంటే tan of x1 + x2 + and so on + xn/n అవుతుంది. కాబట్టి ఇక్కడ రెండే ఉన్నాయి. ఏమున్నాయి చూడండి, నేను దీన్ని ఎలా రాస్తానంటే sin x + sin y / cos x + cos y = sin x + sin y ఎంతమ్మా? 1/4. ఇది వచ్చేసి 1/3, 1/4/1/3. ఇది ఫార్ములాలో ఉంది కాబట్టి
ట్యాన్ ఆఫ్ ఇక ఎక్స్ ప్లస్ వై బై టూగా రాస్తాము. సో ఇక్కడ రివర్స్ అయితే ఫ్రాక్షన్ 3/4 వస్తుంది. ఇక్కడ అడిగింది కూడా ట్యాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై టూనే. సో 3/4 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 50b అనే సంఖ్య 5 చే నిశ్శేషంగా భాగింపబడిన బీకు గల విలువలు అని చెప్పి అడిగాడు. ఇక్కడ ఒకట్ల స్థానంలో బి ఉందమ్మా, కాబట్టి 5 చే నిశ్శేషంగా భాగించబడాలంటే ఒకట్ల స్థానంలో 0 లేదా 5 ఉండాలి. కాబట్టి బీకు గల విలువలు 0 లేదా 5 అవుతాయి. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, n భుజాలున్న బహుభుజిలోని కర్ణాల సంఖ్య అని చెప్పిచ్చాడు. n భుజాలున్న బహుభుజిలోని కర్ణాల సంఖ్య అంటే nc2 - n అనేది రైటే. అలాగే n × n - 3/2 అనేది కూడా రైటే. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5x - 6/x³ × x² - 1 హోల్ క్యూబ్ లో పాక్షిక భిన్నాల సంఖ్య అని అడిగారు. చూడండి, ఇక్కడ డినామినేటర్లో x³ ఉంది అంటే ఒక 3 ఉంటాయి. అలాగే ఇక్కడ x² - 1 హోల్ క్యూబ్ అంటే దాన్ని x + 1 × x - 1 హోల్ క్యూబ్గా, x + 1 × x - 1 అంటే x² - 1 కాబట్టి ఇక్కడ x³ ఉంది, ఒక x³ ఒక 3 ఉంటాయి, x + 1 హోల్ క్యూబ్కి 3 ఉంటాయి, x - 1 హోల్ క్యూబ్కి 3 ఉంటాయి. 3 + 3 + 3 అంటే మొత్తం 9 ఉంటాయి. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3x + 1/2x⁴ విస్తరణలో ద్విపద గుణకాల మొత్తము అన్నారు. ద్విపద గుణకాల మొత్తానికి ఫార్ములా 2n. సో 2n అంటే ఎంత ఇక్కడ 7. సో 2/7 అంటే 128. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4x³ - 12x² + 11x + k = 0 రూట్స్ ఆర్ ఇన్ ఏపీ దెన్ ద వాల్యూ ఆఫ్ k అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ రూట్స్ అనేవి ఎలా ఉన్నాయంటమ్మా, ఏపీలో ఉన్నాయంట. ఇలా రూట్స్ అనేవి ఏపీలో ఉంటే మిడిల్ రూట్ అనేది, ఓకే, మిడిల్ రూట్ అనేది బీటా అనేది ఏమైందంటే -b/3a అవుతుంది. ఏపీలో ఉంటే మిడిల్ రూట్ అనేది -b/3a అవుతుంది. సో ఇక్కడ ఏ ప్లేస్లో 4 ఉంది, బి ప్లేస్లో -12 ఉంది. చూడండి, ఇక్కడ -b అంటే -12/3a. 3a అంటే 3 × 4. సో 12/12 అంటే ఎంత వస్తుందమ్మా 1. ఇక్కడ ఒక రూట్ అనేది 1 వచ్చింది. ఆ రూట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన కే వాల్యూ వస్తుంది. సో 4 × 1³ - 12 × 1² + 11 × 1 + k = 0. సో 4 - 12 + 11 + k = 0. 11 + 4 వచ్చేసి 15. 15 - 12 + k = 0. సో 3 + k = 0. సో k అనేది -3 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఆల్ఫా ఒక సంకీర్ణ సంఖ్య మరియు α² - α + 1 = 0 అయితే ఆల్ఫా పవర్ 2011 అని చెప్పి అడిగారు. సో మనకి ఇచ్చింది ఇక్కడ α² - α + 1 = 0. సో దీని నుంచి ఆల్ఫా = -b ± √b² - 4ac/2a వేస్తాం. సో -1 ± -1 హోల్ స్క్వేర్ -4 × 1 × 1/2a అంటే 2 × 1. సో 1 ± ఇక్కడ 1 - 4 అంటే -3 వస్తుంది /2. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 ± √3i రాయొచ్చు. సో ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి ఆల్ఫాకి. ఒకటేమో 1 + √3i/2 వస్తుంది, ఇంకోటి వచ్చేసి 1 - √3i/2 వస్తుంది. సో ఇక్కడ మామూలుగా మనకి ఒమేగా అంటే -1 + √3i/2. సో కాబట్టి -ఒమేగా అంటే 1 - √3i/2 అయింది. ఇక్కడ ఆల్ఫా పవర్ 2011 అన్నారు. ఓకే, ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎలా వచ్చింది అంటే -ఒమేగా పవర్ 2011. -ఒమేగా పవర్ 2011 అంటే దీన్ని ఎలా రాయొచ్చో చూడండి. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే -ఒమేగా పవర్, చూడమ్మా, ఒమేగా³ హోల్ పవర్ 67 × ఒమేగా రాయొచ్చు. ఓకే, అప్పుడు మనకి ఒమేగా పవర్ 2011 అవుతుంది. సో దీని వాల్యూ 1 పవర్ ఎంత ఉన్నా కూడా దాని వాల్యూ 1. సో టోటల్గా -ఒమేగా వస్తుంది. -ఒమేగాని మనం దేనిగా తీసుకున్నాం, ఆల్ఫాగా కదా, కాబట్టి -ఒమేగాని ఆల్ఫాగా తీసుకున్నాం కాబట్టి ఆల్ఫా వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ఇఫ్ ద రేషియో ఆఫ్ nth term ఆఫ్ 2APs is 2n plus 8 is to 5n minus 3, then S29 by S-29 అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకి an by a' ఇచ్చారు. ఏమని 2n plus 8 by 5n minus 3 అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, ఇచ్చి Sn by S' అని కనుక్కోమన్నారు. సో అంటే ఇలా కనుక్కోమన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దీని నుంచి ఇది కనుక్కోముంటేనేమో n+1/2 అనేటువంటిది వేస్తాము. ఒకవేళ Sn by S' అని ఇచ్చి an by a' అని కనుక్కోముంటే 2n-1 అనే ఫార్ములాని యూజ్ చేస్తాము. ఇక్కడ n అంటే ఎంత ఉందమ్మా, 29 కాబట్టి 29 + 1/2 30/2, 30/2 అంటే ఎంతమ్మా 15. కాబట్టి ఇప్పుడు మనకి S29 by S-29 రావాలంటే ఇందులో ఈ n+1/2 ఎంత అయితే వచ్చిందో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. 2 × 15 + 8 by 5 × 15 - 3, 2 15s 30, 30 + 8 38, 5 15 75, 75 - 3 72 అవుతుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 1s 2 9s 2 36s 19/36 వస్తుంది. సో 19/36 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, -4x² + 5x - 7 యొక్క గరిష్ట విలువ అని చెప్పి అడిగారు. ఇక్కడ గరిష్ట విలువ అంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏ అనేది <0 ఉంది. ఏ <0 ఉన్నప్పుడు మనకి గరిష్ట విలువ ఏమొస్తుందంటే 4ac - b² / 4a అనేది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. మినిమం వచ్చేసి ఇక్కడ -∞ ఉంటుంది. ఓకే, అదే ఏ <0 అనుకోండి, ఇది మినిమం వచ్చేసి 4ac - b² / 4a, మ్యాక్సిమం వచ్చేసి ∞ అవుతుంది. ఇక్కడ ఏ <0 కాబట్టి మ్యాక్సిమం 4ac - b² / 4a అవుతుంది. సో 4 × -4 × c అంటే -7 -b² అంటే 5² / 4a 4 × -4. సో దీన్ని 4 × -4 × -7 ఎంత వస్తుందంటే 112 వస్తుంది. -25 / -16, 112 - 25 అంటే 87 వస్తుంది. 87 / -16, సో -87/16. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 6n + 1 + 4n + 1 / 6n + 4n = 5, దట్ ఇంప్లైస్ n = అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ a⁴n + 1 + bn + 1 / a⁴n + bn = kలా ఉండి, ఈ k అనేది ఈ k వాల్యూ అనేది ఏబిలకి అర్థమెటిక్ మీన్ అయితే, అంటే a + b/2కి ఈక్వల్ అయితే అప్పుడు దాన్ని 0గా తీసుకోవాలి. ఒకవేళ జామెట్రిక్ మీన్ అయితే, అర్థమెటిక్ మీన్ అయితే ఇది జామెట్రిక్ మీన్ అంటే √ab అనేది kకి ఈక్వల్ అయితే -1/2గా తీసుకోవాలి. ఒకవేళ హార్మోనిక్ మీన్ అయితే అంటే 2ab/a + b అనేది k వాల్యూకి ఈక్వల్ అయితే అప్పుడు -1గా తీసుకోవాలి. ఓకే, న్యూమరేటర్లో ఏముండాలి, a⁴n + 1 bn + 1 అని చెప్పి ఉండాలి. ఒకవేళ ఇదే ప్రాబ్లం డినామినేటర్లో a⁴n - 1 bn - 1 ఉంటే ఒక ఇవే వాల్యూస్ n-1కి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా వేసేయచ్చు. చూడండి, ఇక్కడ ఏ అంటే 6 అంటే ఏ, బి అంటే ఎంతమ్మా 4, 6 + 4/2 10/25. చూడండి, ఏపీలోనే ఉంది, ఇది a + b/2కి ఈక్వల్ అయింది k అనేది ఏపీలో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏపీలో ఉంటే k వాల్యూ ఎంత ఇద్దామా 0 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ √ab కానీ ఈ వాల్యూ ఈక్వల్ అయినట్టయితే అప్పుడు n వాల్యూ ఏమయ్యేది -1/2 అయ్యేది. ఒకవేళ 2ab/a + bకి ఇది ఈక్వల్ అయితే n వాల్యూ -1. అంటే ఇలా a⁴n + 1 bn + 1 /a⁴n + bn = k ఫామ్లో ఉంటే మనకి n వాల్యూస్ ఏమవుతాయి, 0 కానీ -1/2 కానీ -1 కానీ ఉంటాయి. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏపీలో ఉందని మనం ఐడెంటిఫై చేయగలిగాం. కాబట్టి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 6 + 4/2 10/2 5 అలా అనమాట. నెక్స్ట్, స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ అని చెప్పి అడిగాడు. స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ అన్నాడు. అంటే ఇక్కడ n = ఎంత ఇచ్చారమ్మా 5 అని చెప్పి ఇచ్చారు.
అయితే ఇక్కడ దీనికి ఒక ఫార్ములా ఉందమ్మా. ఏంటంటే ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుందంటే n² - 1/12 అవుతుంది. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది n² - 1/12 అవుతుంది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి. ఇక్కడ 5 అన్నారు కాబట్టి 5² - 1/12 ఓకేనా, అంటే 25 - 1/12 అంటే √24/12. 12 1s 12 2s అంటే ఏమైందమ్మా, ఏమైంది √2 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఈజ్ 4 అన్నాడు. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ అబ్జర్వేషన్ దెన్ ద న్యూ వేరియన్స్ ఆఫ్ ది రిజల్టింగ్ అబ్జర్వేషన్ అన్నాడు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఓకే ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నా వేరియన్స్ ఎంతన్నా ఇవ్వనియండి ఓకేనా, నువ్వు యాడ్ చెయ్యి సబ్ట్రాక్ట్ చెయ్యి, ఆ వేరియన్స్ అనేది మారదు. కాబట్టి ఆప్షన్ ఏ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఎంతైతే ఇచ్చారో అదే ఉంటుంది ఎప్పుడు ఏ నెంబర్తో యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా. ఓకే, ఒకవేళ మల్టిప్లై చేస్తే ఒకవేళ మనం 3 అనే దాంతో మల్టిప్లై చేసామన్నాం అనుకోండి, అప్పుడు ఏమైందంటే n అనేటువంటి నెంబర్తో మల్టిప్లై చేస్తే n² ఇంటూ గివెన్ వేరియన్స్ వేస్తాం. n² ఇంటూ గివెన్ వేరియన్స్ అంటే ఒకవేళ 3తో మల్టిప్లై చేస్తే 3² ఇంటూ 4 9 4s 36 అయింది వేరియన్స్. ఒకవేళ ఇదే ప్రాబ్లంలో n అనేటువంటి దాంతో డివిజన్ చేస్తే 1/n² ఇంటూ గివెన్ వేరియన్స్. ఓకే, ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా వేరియన్స్ అనేది మారదు. 25x² + 9y² - 150x - 90y + 225 0 దెన్ ద సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ అన్నారు. దీన్ని చాలా సింపుల్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి ఇక్కడ ఏముంది 25x², అలాగే ఎక్స్ టర్మ్ ఏముంది -150x. దీన్ని 0కి ఈక్వల్ చేసి డెరివేట్ చేయండి. డెరివేషన్ చేస్తే ఇదేమైంది 50x - 150 = 0. సో x = 150/50 అంటే ఎంత వస్తుందమ్మా 3. సో 3 వచ్చింది. అలాగే y టర్మ్స్ చూడండి 9y² - 90y = 0 చేసి డెరివేట్ చేయండి. సో 18y అయితే 9y² డెరివేట్ చేస్తే -9y కాస్త 9 అయ్యి 90 అమ్మా. ఓకే 90y. సో 18y - 90 = 0. సో 18y = 90. సో y = 90/18. 18 5s 5 వస్తుంది. సో కాబట్టి సెంటర్ ఏమొచ్చి చెప్పండి అమ్మా x, y 3, 5 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా విత్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోసై ఈజ్ 10 అండ్ లెంత్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్ 9/2 ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చాలా క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫోసై వచ్చేసి అంటే 2AE 10 అని చెప్పి ఇచ్చారు. దాని నుంచి AE వచ్చేసి 10/2. 10/2 అంటే ఎంతమ్మా 5 వస్తుంది. లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ ఫార్ములా 2b²/a, అది ఎంత ఇచ్చారు 9/2 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనకి ఎసెంట్రిసిటీ ఏమవుతుందంటే √a² + b²/a² అవుతుంది. ఓకే, దాని నుంచి ఈ a² ని తీసుకురండి, రూట్లో ఉన్న a² బయటకు వస్తే AE = ఏమైందమ్మా √a² + b² అవుతుంది. ఇక్కడ లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్తో పని లేకుండానే మనం ఆప్షన్స్ మెథడ్లో ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి ఇప్పుడు AE అనేది మనకి ఎంత వచ్చిందమ్మా 5. ఇక్కడేమో AE = √a² + b². ఇందులో ఏ సాటిస్ఫై చేస్తో చూద్దాం. ఇక్కడ A 16 B 9 కాబట్టి √16 + 9 అంటే √25 5 వస్తుంది. అలాగని ఇదే రైట్ అని మనం నిర్ధారణకి వెళ్ళకూడదు. దీన్ని చూడండి ఇది రాదు, పాసిబుల్ లేదు, ఇది పాసిబుల్ లేదు. కానీ డి ఆప్షన్ చూడండి √16 + 9 √25 ఇది కూడా 5 వస్తుంది. ఇటువంటి సందర్భంలో ఇది తీసుకోవాలంటే మనకి హైపర్బోలా ఈక్వేషన్ ఎలా ఉంటుంది x² - y² = 1 లాగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎలా ఉంది ప్లస్ ఉంది, ఇక్కడే మైనస్ ఉంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 5x² + 5y² - 6x + 8y - 75 = 0 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం యాక్చువల్గా మనకి ఈక్వేషన్ అనేది x² + y² అలా ఉండాలి. కానీ ఇక్కడ 5x² + 5y² అలా ఉంది కాబట్టి దాన్ని ప్రతి టర్మ్ని కూడా 5తో డివిజన్ చేస్తే x² + y² - 6/5x
ప్లస్ 8/5y మైనస్ 75/5 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం రేడియస్ కనుక్కుందాం. రేడియస్ ఫార్ములా √g² ప్లస్ f² మైనస్ cm. ఇక్కడ 2g అనేది -6/5 ఉంది, అంటే g వచ్చేసి ఏమైందమ్మా -3/5 అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి చూడమ్మా, ఇక్కడ 2f వచ్చేసి ఏముంది 8/5 ఉంది, 2 1s 2 4s, సో f వచ్చేసి ఏంటి 4/5. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. √-3/5 హోల్ స్క్వేర్ ప్లస్ 4/5 మైనస్ c అంటే c వాల్యూ వచ్చేసి -75/5 సో 3/5 హోల్ స్క్వేర్ అంటే 9/25, 4/5 హోల్ స్క్వేర్ అంటే 16/25. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 5/15 సమ్మ. సో ఇంతవరకు చేస్తే 9 + 16 అంటే 25/25 అంటే 1, సో 1 + 15, సో √16 అంటే 4 వస్తుంది. 4 అనేది ఆప్షన్ బిలో ఉంది, సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక డెట్ లాగా మాత్రిక ఇచ్చి ఆ డెట్ అనేది 0 అయితే ల్యాండా ఏమవుతుందని అడిగారు. సో చూడండి, దీనికి అంతా డెట్ కనుక్కొని టైం లేట్ చేసుకోకుండా సింపుల్గా ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4 అనేది 8 అయింది, 5 10 అయింది. అంటే ఈ C2 కాలంలోవి C3 కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే C2కి డబుల్ ఉన్నాయి C3 అనేవి, కాబట్టి 3 కూడా డబుల్ చేస్తే λ+2 అవుతుంది. అంటే 3 × 2 = λ+2. సో 6 = λ+2. దాని నుంచి λ వచ్చేసి 6 - 2 అంటే 4 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ వచ్చేసి 3 2x 4 1 - 1 0 3 4 అని ఇచ్చి ఈజ్ ఎ సింగులర్ మ్యాట్రిక్స్ దెన్ x = అన్నాడు. సింగులర్ మ్యాట్రిక్స్ అన్నప్పుడు నిర్ధారకం అనేది 0 అవుతుంది. కాబట్టి దీని యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేయండి. దీనికి కాలమ్స్ అప్లై చేసే బదులు జనరల్ మెథడ్ అప్లై చేస్తే త్వరగా అయిపోయింది. సో 3 ఏమైద్దమ్మా 1 × 4 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s 3, మైనస్ 2 × 4 4s ఎంతమ్మా 16, మైనస్ 0 ప్లస్ x × 4 3s 12 మైనస్ 0 = 0. సో ఇక్కడ 4 + 3 7, 7 3s 21, మైనస్ 16 2s 32 ప్లస్ 12x = 0. 21 - 32 ఎంత వస్తుందమ్మా -11, -11 + 12x = 0. సో 12x = 11, x = 11/12 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఫైండ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ది వెక్టార్ i + 3j + 7k ఆన్ ది వెక్టార్ 2i + 6j + 3k అన్నారు. ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ది వెక్టార్ ఏ ఆన్ బి అన్నారు. ఏ ఆన్ బి అన్నప్పుడు a × b బై మాడ్యులస్ ఆఫ్ b అవుతుంది. సో a × b అంటే 1 × 2 ప్లస్ 3 × 6 18 ప్లస్ 7 × 3 21 బై ఓకే బి వెక్టార్కి a² + b² + c² అంటే 2² + 6² + 3². ఓకే ఏమవుతుందో చూడమ్మా 2 + 8 20, 20 + 21 41 బై √ చూడమ్మా 2² అంటే 4, 6² అంటే 36, తర్వాత 3² అంటే 9. ఓకే 36 9 45, 45 + 4 49. ఓకే √49. సో ఏమొస్తుందమ్మా 41/7 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ వెక్టార్ ఇచ్చారు, బి వెక్టార్ ఇచ్చి కాస్ థీటా కనుక్కోమన్నారు. కాస్ థీటా అంటే చాలా సింపుల్ అమ్మ. కాస్ థీటా అంటే a × b బై మాడ్యులస్ a × మాడ్యులస్ b అవుతుంది. సో a × b ఫైండ్ అవుట్ చేద్దాం. 3 × 2 6 ప్లస్ 7 × -3 -21 ప్లస్ 5 × -2 -10 బై ఏ మాడ్యులస్ a అంటే ఏమైందంటే √3² ప్లస్ 7² ప్లస్ 5² ఇంటూ √2² ప్లస్ -3² ప్లస్ -2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 6 -21 -10 -31 + 6 అంటే -25 వస్తుంది. సో -25/√, ఈ వాల్యూ 3² 9, 7² 49, 5² 25. సో ఇంతవరకు కానీ మనం చేసినట్లయితే √83 వస్తుంది. సో ఇది వచ్చేసి √17 వస్తుంది. సో -25/, సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి చూద్దాం.
చేస్తే 1 - 25/√a ఇంటూ √b కాబట్టి 1411 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ వెక్టార్ వచ్చేసి i+2j - k అని చెప్పి ఇచ్చారు. బి వెక్టార్ వచ్చేసి 2i - j + 2k అని ఇచ్చి ఆసన్న భుజాలుగా గల సమాంతర చతుర్భుజం సదిశ వైశాల్యము మరియు వైశాల్యాలు వరుసగా అని చెప్పి అన్నారు. ఇక్కడ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏ క్రాస్ బి కనుక్కోవాలి. ఏ క్రాస్ బి అంటే IJK. ఏలో ఉన్నాయి రాసుకున్నాము. I కోఎఫిషియంట్ 1, J కోఎఫిషియంట్ 2, K కోఎఫిషియంట్ -1. ఇక్కడ బిలో 2 -1 + 2 అమ్మ. సో ఈ విధంగా ఉంటుంది. ఏ క్రాస్ బి కనుక్కుందాం. ఏ క్రాస్ బి అంటే I ఇంటూ 2 2s ఎంతమ్మ 4 -1 ఇంటూ -1 +1 -j ఇంటూ 1 ఇంటూ 2 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s 2 ప్లస్ k ఇంటూ 1 ఇంటూ -1 -1 -2 ఇంటూ 2 -4. సో టోటల్గా 3i - 4j - 5k వస్తుంది. 3i - 4j - 5k వస్తుంది. ఇక్కడ 3i - 4j - 5k ఉంది, ఇది ఒక్కటే కాబట్టి ఇదే రైట్ అవుతుంది. అలాగే వైశాల్యం కూడా అడిగాడు కదా, సమాంతర చతుర్భుజ వైశాల్యం అడిగాడు కదా. సో అది కూడా ఎలా కనుక్కోవాలి చెప్తాను చూడమ్మా. ఏం లేదు, మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి అని చెప్పి కనుక్కుంటాం. √, ఏమైంది 3² ప్లస్ -4² ప్లస్ -5². సో ఏమైందమ్మా 9 + 16 + 25. సో ఇవన్నీ యాడ్ చేస్తే √50 వస్తుంది. √50 అంటే 5√2 అమ్మ. సో 3i - 4j - 5k అనేది ఏంటమ్మా ఇక్కడ సమాంతర చతుర్భుజ సదిశ వైశాల్యము. ఓకే, సమాంతర చతుర్భుజ వైశాల్యం అంటే 5√2 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, i+j, i+2j, i+j + πk సదిశలు సహవాసానిక భుజాలుగా గల సమాంతర ఫలకం ఘనపరిమాణం అని చెప్పించాడు. అలా ఇచ్చినప్పుడు ఎలా చేస్తామంటే సమాంతర ఫలకం ఘనపరిమాణం అంటే ఇలా ఏబిసి అని చెప్పి రాసుకుంటాము, అదే ఫార్ములా. సో దీన్ని ఎలా కనుక్కుంటామంటే IJK అని చెప్పి రాసుకొని ఇక్కడ IJ అని ఉన్నాయి కాబట్టి 1 1, k లేదు 0. సో నెక్స్ట్ i+2j కాబట్టి 1 2 0. ఇక్కడ వచ్చేసి 1 1, ఇక్కడ ఏముందమ్మా పై ఉంది, ఆ పై రాసుకోండి. ఓకే, ఇప్పుడు చాలా సింపుల్గా దీన్ని డెట్ కనుక్కోవచ్చమ్మా. సో ఈ పైకి కనుక్కుందాం. సో పై ఇంటూ ఏమైందమ్మా మాడ్యులస్ ఆఫ్ 1 1 1 2 1 1 1 2. సో పై ఈ రెండు జీరోలు అయినాయి కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పై ఇంటూ 1 ఇంటూ 2 2 -1 ఇంటూ 1 1 2 - 1 1 కాబట్టి 1 పై వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a = 2i - 3j + k, b = i + 4j - 2k అయితే a + b క్రాస్ a - b అని చెప్పి అడిగారు. సో ఫస్ట్ మనం a + b కనుక్కుందాం. a + b ఏమొస్తుందో చూద్దాం. 2i + i 3i వస్తుంది, -3j + 4j + j వస్తుంది, ప్లస్ k - 2k - k వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదొకటి a + b అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి a - b కనుక్కోవాలి. a - b అంటే ఏలోంచి b తీసేయాలి. 2i - i అవుతుంది, -3j - 4j -7j అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్లస్ k -2k అంటే +2k కాబట్టి +3k అవుతుంది. సో a + b తెలిసింది, a - b తెలిసింది. వీటి రెండింటికి క్రాస్ కనుక్కోవాలి. చూడండి క్రాస్ ఎలా కనుక్కుంటాం, IJK రాస్తాం, ఈ కోఎఫిషియంట్ రాసేసుకోండి 3 1 -1. ఇక్కడ వచ్చేసి 1 -7 3. ఓకే, సో i ఇంటూ 1 ఇంటూ 3 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 1s 7, i ఇంటూ 3 - 7 - j ఇంటూ 3 3s 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అయింది, ప్లస్ k ఇంటూ 3 ఇంటూ -7 -21 -1. ఓకే, టోటల్గా i ఇంటూ 3 - 7 అంటే -4i -10j -22k. ఇది ఎక్కడుందో చూడమ్మా, -4i -10j -22k ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a, b, cలు
సహవాసానిక భుజాలుగా గల చతుర్ముఖి ఘనపరిమాణం. ఆప్షన్ బి అమ్మ డైరెక్ట్ ఫార్ములా ఇది 1/6 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏబిసి. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ వర్డ్ టీచర్ అని చెప్పి ఇచ్చారు. టీచర్ అనేటువంటి వర్డ్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఇచ్చినటువంటి లెటర్స్ రాసుకుంటాం. ఇప్పుడు నంబరింగ్ ఇచ్చేద్దాం అమ్మా. నంబరింగ్ ఫస్ట్ ఏ వస్తుంది కాబట్టి ఏ, బిసి, సి ఉంది ఇక్కడ చూడండి, డిఈ, ఈ ఉంది కదా, ఇక్కడ కూడా ఈ ఉంది, సేమ్ నంబర్ ఇవ్వాలి. ఎఫ్జిహెచ్, హెచ్ వచ్చింది 4, ఐజేకేఎల్ఎంఎన్ఓపిక్యూఆర్, ఆర్ అనేది నెక్స్ట్ 5, ఇది వచ్చే 6 అమ్మ. ఈ విధంగా నంబరింగ్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే వీటి కింద నంబర్స్ రాసుకోవాలి. 6 కదా ఇది, 6 ఆఫ్టర్ అన్నీ కూడా దీనికంటే తక్కువ నంబర్సే. దీని ఆఫ్టర్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి, తక్కువ వాల్యూస్. ఇది 3 అనేది తక్కువే, 1 తక్కువే, 2 తక్కువే, 4 అన్నీ తక్కువే. కాబట్టి ఇవి ఎన్ని ఉన్నాయమ్మా 6. ఎన్ని ఉన్నాయి ఇవి 6 రాసుకుంటాం. 3 ఆఫ్టర్ 3 కంటే తక్కువ ఉన్నవి ఇవి రెండే ఉన్నాయి కాబట్టి 2 రాస్తాం. ఇది 1 కాబట్టి 1 ఆఫ్టర్ 1 కంటే తక్కువ ఉండవు కాబట్టి 0. 2 ఆఫ్టర్ 2 కంటే తక్కువ లేవు 0. 4 ఆఫ్టర్ 4 కంటే తక్కువది ఇక్కడ ఒకటి ఉంది 1. 3 ఆఫ్టర్ లేవు 0. లాస్ట్ దానికి 0 ఇస్తాం. ఓకే, ఇటు నుంచి ఏం చేస్తామంటే 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ అని చెప్పి రాస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం వదిలేసాం. ఇక్కడ రిపీట్ అయినాయి, ఈ అనేటువంటి లెటర్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ 6/2 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యి రిపీట్ అయింది, ఇక్కడ కూడా 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. మిగతా అన్నిటికీ రిపీటెడ్ లేకపోతే మామూలుగా ఇట్లానే రాసేవాళ్ళం, కానీ ఇక్కడ రిపీట్ అయినాయి కాబట్టి ఇలా రాస్తాం 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ నుంచి రిపిటేషన్ లేదు కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్. చూడమ్మా, ఇటేమో మల్టిప్లికేషను, తర్వాత ఏమో ఎడిషన్ చేస్తాం. 6/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. చూడమ్మా, 6/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అంటే 6/2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 అవుతుందమ్మా. 2 1s 2 3s 723s వచ్చేసి 2160 అవుతుంది. అలాగే ఇక్కడ 2/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 అంటే 2/2 క్యాన్సిల్ అయిపోయి 5 ఫ్యాక్టోరియల్ 120 వస్తుంది. 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0, 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2, ఇది కూడా 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది. మొత్తానికి 1 కలపాలి. సో ఇవన్నీ యాడ్ చేస్తే 2160, 120, 2, 1 ఇవన్నీ యాడ్ చేస్తే 2283 వస్తుంది. కాబట్టి 2283 ర్యాంక్ ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 6 వేరు రంగుల పూసలతో తయారు చేయగల గొలుసుల రకాల సంఖ్య అని చెప్పి అడిగారు. ఈ మోడల్లో ఇచ్చినప్పుడు n అనురూప వస్తువులతో ఏర్పరచగలిగే వృత్తాకార ప్రస్తారాల సంఖ్య. ఇవి గొలుసులు అంటే వృత్తాకారంలో ఉండే ప్రస్తారాల సంఖ్య కాబట్టి వృత్తాకారంలో ఉండే ప్రస్తారాలే కాబట్టి n-1 ఫ్యాక్టోరియల్ 2 అని చెప్పేస్తాము. ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి 6-1 ఫ్యాక్టోరియల్ 2 అంటే 5 ఫ్యాక్టోరియల్ 2. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 120/2 అంటే 60 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, f(x) √1 - x² యొక్క వాస్తవ మూల్య ప్రదేశం అని అడిగారు. ఇక్కడ డినామినేటర్లో రూట్ ఉంది కాబట్టి డినామినేటర్లో √gx ఉంటే 1/√gx అని ఉంటే ఓకే, ఆ g(x) అనేది గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి. అంటే 1 - x² గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే -1 + x² <0 అవుతుంది. సో x² - 1 <0 అంటే దీన్ని x + 1 ఇంటూ x - 1 <0గా రాస్తాం. దీని నుంచి -1, దీని నుంచి 1 వస్తుంది. ఓకే, ఇక్కడ <0 ఉన్నప్పుడు ఎలా రాస్తామంటే x బిలాంగ్స్ టు, ఓకేనా, వీటి మధ్య ఉంటుంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్ ఇస్తాం -1, 1. సో -1, 1 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సరళ రేఖ దిక్కోసైన్లు 1/c 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 అయితే c ఈక్వల్ అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉందమ్మా, l² + m² + n² = 1 అని. ఇక్కడ l వాల్యూ 1/c ఇచ్చారు కాబట్టి 1/c² + 1/c² + 1/c² = 1. ఇవి కూడా 1/c 1/cనే ఉన్నాయి కాబట్టి 3/c² = 1. దాని నుంచి 3 = c². c² 3 అంటే c వచ్చేసి +or - √3 అవుతుంది.
సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక చతుర్ముఖి 3 వరుస శీర్షాలు కేంద్రాభాసం ఇచ్చారు, అయితే 4వ శీర్షం కనుక్కోమన్నారు. ఇది కేంద్రాభాసం అమ్మ. కేంద్రాభాసం వచ్చేసి 4,2,2, ఇవి వచ్చేసి x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3. ఇప్పుడు 4వ శీర్షం రావాలి. 4వ శీర్షం కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. కేంద్రాభాసం ఇచ్చినప్పుడు ఏంటంటే ఇవి ఆల్ఫా బీటా గామా అనుకుంటే 4 ఆల్ఫా మైనస్ x1 మైనస్ x2 మైనస్ x3, ఓకే, కామా 4 బీటా మైనస్ y1 మైనస్ y2 మైనస్ y3, కామా 4 గామా మైనస్ z1 మైనస్ z2 మైనస్ z3, ఓకే, 4 ఆల్ఫా 4 ఇంటూ 4 16 మైనస్ x1 అంటే 3, x2 అంటే 4, x3 అంటే 6, కాబట్టి 3 మైనస్ 4 మైనస్ 6, ఓకే, కామా ఇక్కడ 4 బీటా అంటే 4 2s ఎంతమ్మా 8 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 2, అలాగే ఇక్కడ కూడా గామా 2a ఉంది కాబట్టి 4 2s 8 మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ అయింది ప్లస్ 1, ఓకే, మైనస్ 1 మైనస్ 5, ఓకే, ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, 16 మైనస్ 13 3 వస్తుంది, అలాగే 8 మైనస్ 5 3 వస్తుంది, 8 మైనస్ 5 3, అన్ని 3లే వచ్చేసి 4వ శీర్షం, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² మైనస్ 3y² ఈక్వల్ టు 0 రేఖా యుగ్మము మరియు x మైనస్ 3a ఈక్వల్ టు 0 రేఖతో ఏర్పడే సమబాహు త్రిభుజ వైశాల్యము అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా ఉందమ్మా, ఏంటంటే అది సి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయి ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0 సరళ రేఖ, ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0 సరళ రేఖ ax ప్లస్ by హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ bx మైనస్ ay హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే, ఓకేనా, అలా ఉన్నప్పుడు ఆ సమబాహు త్రిభుజ వైశాల్యము ఏమవుతుందంటే c² బై రూట్ 3 ఇంటూ a² ప్లస్ b² అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సమీకరణం ఇదమ్మా, ax ప్లస్ by x మైనస్ ఇక్కడ y టర్మ్ లేదు 0y మైనస్ 3a ఈక్వల్ టు 0. సో ఇక్కడ x ax ప్లస్ by అంటే ఇక్కడ a ప్లేస్లో 1 ఉంది, సో a ఈక్వల్ టు 1 అమ్మ, b ఈక్వల్ టు 0, c ఈక్వల్ టు మైనస్ 3a. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ 3a హోల్ స్క్వేర్ బై రూట్ 3 ఇంటూ a² ప్లస్ b² అంటే 1² ప్లస్ 0² మైనస్ 3a హోల్ స్క్వేర్ అంటే 9a² బై రూట్ 3 ఇంటూ 1, ఓకే, టోటల్గా 9 బై రూట్ 3 అంటే 3 రూట్ 3a² వస్తుంది. 3 రూట్ 3a² అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3 మైనస్ 5 కాస్ థీటా 4 ప్లస్ 5 సైన్ థీటా బిందు పదం అని చెప్పి అడిగారు. ఇక్కడ x ప్లేస్లో 3 మైనస్ 5 కాస్ థీటా ఉంది, y ప్లేస్లో 4 ప్లస్ 5 సైన్ థీటా ఉంది. సో ఈ ప్లస్ 3ని తీసుకురండి, x మైనస్ 3 ఈక్వల్ టు మైనస్ 5 కాస్ థీటా, బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే x మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25 కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అలాగే ఇక్కడ కూడా y మైనస్ 4 ఈక్వల్ టు 5 సైన్ థీటా, బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే y మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5² అంటే 25 సైన్ స్క్వేర్ థీటా. సో ఇవి రెండింటిని యాడ్ చేస్తే x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 25 సైన్ స్క్వేర్ థీటా. సో 25 కామన్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, సో 25 ఇంటూ 1. సో ఇది ఎలా ఉందమ్మా, x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r² లాగుంది. ఇది వృత్తానికి సమీకరణం. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘ చతురస్రాకార ప్లాటు వైశాల్యము 120 చదరపు మీటర్లు మరియు దాని చుట్టుకొలత 46 మీటర్లు అయితే దాని కర్ణం పొడవు అని చెప్పి అడిగారు. ఇక్కడ చూడమ్మా, ప్లాటు వైశాల్యం 120 ఇచ్చారు, అంటే L ఇంటూ B వచ్చేసి 120 ఇచ్చారు. అలాగే చుట్టుకొలత ఫార్ములా 2 ఇంటూ L ప్లస్ B 46 ఇచ్చారు. దాని నుంచి L ప్లస్ B ఏమైంది 46/2 అంటే 23 వస్తుంది. చూడండి, ఇక్కడ Lని Bని మల్టిప్లై చేస్తే 120, Lని Bని యాడ్ చేస్తే 23, అలా పాజిబుల్ అయ్యేది 15 8s 120.
15 + 8 23. ఇంకా ఏవి పాసిబుల్ కావు అలాగా. కాబట్టి ఎల్ అనేది 15, బి అనేది 8. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏం కనుక్కోమన్నారు, కర్ణం పొడవు కనుక్కోమన్నారు. కర్ణం పొడవు ఫార్ములా ఏంటంటే √L² + B². కాబట్టి √15² + 8² అమ్మ 225 + 64. ఓకే, √289 అంటే 17 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2, 1, 2, 3, 3, 6, 4, 14, 9, 4, 8, 4ల యొక్క బాహుళకము, మధ్యగతము, వ్యాప్తుల సగటు అన్నాడు. ఇందులో బాహుళకం అంటే మనకి మధ్యగతం కూడా కనుక్కోవాలి కాబట్టి ఒక ఆర్డర్లో రాద్దాం. ఒక ఆర్డర్లో రాస్తే ఇక్కడ 1 అనేది 1 టైం వచ్చింది, 2లు అనేవి 2 టైమ్స్, 3లు అనేవి 2 టైమ్స్, 4s అనేవి 3 టైమ్స్ వచ్చినాయి, 6 1 టైం, 8s వచ్చేసి 2 టైమ్స్, 9 1 టైం, 14 1 టైం. సో ఎక్కువసార్లు రిపీట్ అయింది 4లే కాబట్టి బాహుళకం 4 అవుతుంది. మధ్యగత అంటే చూడమ్మా ఇవన్నీ ఉన్నాయి, 1 2 3 4 5 6 8 10 13 ఉన్నాయి. 13 కాబట్టి ఇటు 6 తీసేయండి, ఇటు 6 తీసేయండి, మిడిల్లో మిగిలేదు 4ఏ కదా. కాబట్టి మధ్యగతం కూడా 4. ఇక వ్యాప్తి కనుక్కుందాం. వ్యాప్తి వచ్చేసి హయ్యెస్ట్ వాల్యూ 14, మినిమం వాల్యూ 1. 14 - 1 13. ఇప్పుడు ఈ మూడిటికి సరాసరి కనుక్కోవాలి. సో సగటు అంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య 4 + 4 + 13, 4 + 4 + 13/3. 8 + 13 అంటే 21/3 అంటే 7 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 20 సెంటీమీటర్లు, 18 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘ ఘనాకార లోహపు దిమ్మెను కరిగించి ఎన్ని 4 సెంటీమీటర్ల భుజం గల సమఘనాకారపు లోహపు దిమ్మెలను తయారు చేయవచ్చు అన్నాడు. కాబట్టి ఇక్కడ దీర్ఘఘనం ఘనపరిమాణము బై సమఘనం ఘనపరిమాణము వేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, కాబట్టి 20 × 18 × 16 ఇది సమఘనం భుజం కొలత 4 అని ఇచ్చారు కాబట్టి 4 × 4 × 4 4 1s 4 5s 4 4 16 16 క్యాన్సిల్ అయిపోతుంది. 5 18s వచ్చేసి 90. సో 90 వస్తుంది. 90 లోహపు దిమ్మెల్ని తయారు చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక వృత్తాకార పూల తోట చుట్టూ 4 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. పూల తోట యొక్క వ్యాసం 66 మీటర్లు అయితే బాట వైశాల్యం అని చెప్పి ఇచ్చాడు. చూడమ్మ, ఇది వృత్తాకార పూల తోట, దీనికి 4 మీటర్ల వెడల్పు కలిగినటువంటి బాట ఉంది. ఇక్కడ వ్యాసం 66 మీటర్లు ఇచ్చారు కాబట్టి వ్యాసార్థం అందులో సగం 66లో సగం అంటే 33 అవుతుంది. ఇది 4, 33 + 4 37 అంటే క్యాపిటల్ R వచ్చేసి 37, స్మాల్ r వచ్చేసి 33. అయితే ఏం కనుక్కోవాలి, ఈ బాట వైశాల్యం కనుక్కోవాలి. కాబట్టి బాట వైశాల్యం ఫార్ములా π × క్యాపిటల్ R + స్మాల్ r × క్యాపిటల్ R - స్మాల్ r. సో 22/7 π అనేది క్యాపిటల్ R అంటే 37, స్మాల్ r అంటే 33. ఓకే, 37 + 33 × 37 - 33. సో 22/7 × 70 × 4, 7 1s 7 10s అమ్మ. సో 22 × 10 × 4 దీన్ని మల్టిప్లై చేస్తే 880 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక సమబాహు త్రిభుజ చుట్టుకొలత 42 సెంటీమీటర్లు అయితే సంబాహు త్రిభుజ వైశాల్యం అడిగారు. చుట్టుకొలత సంబాహు త్రిభుజ చుట్టుకొలత 3a అనేది 42 అంటే a అనేది 42/3 అంటే 14 సెంటీమీటర్స్ వస్తుంది. సంబాహు త్రిభుజ వైశాల్యం √3/4a² అంటే √3/4 × a² అంటే 14 × 14, 2 2s 2 7s 2 1s 2 7s. సో 49 √3 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో కనిష్ట భ్రమణ సౌష్ఠవ పరిమాణం కలిగిన పటము ఏది అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ సంబాహు త్రిభుజానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం వచ్చేసి 3m, చతురస్రానికి వచ్చేసి 4. ఓకే, ఇక్కడ 3 భుజాల కొలతలు సమానం కాబట్టి 3 తీసుకోండి. అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 భుజాల కొలతలు సమానం 4 తీసుకోండి. వృత్తానికి ఇన్ఫినిటీ అనంతం ఉంటుంది. ఇక రేఖాఖండానికి ఓకే 2 ఉంటుంది పరిమాణం, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏమడిగారంటే కనిష్ట భ్రమణ సౌష్ఠవ పరిమాణం దేనికి ఉంటుంది అన్నారు, రేఖాఖండానికి. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి.
ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.